దే ఆర్ ఆల్సో పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ దేర్ యూనియన్. కాబట్టి ఈ రెగ్యులర్ అపాయింట్మెంట్స్ కి సంబంధించి మనకి ఇప్పుడు బల్క్ గా ఇక్కడ అవసరం, ముందు తీసేసుకున్న తర్వాత చూద్దాం అంటారు. ఆ పని అయిపోయిన తర్వాత హైర్ అండ్ ఫైర్ లాగా ఇప్పుడు ఐటీ కంపెనీల లాగా వాళ్ళని తీసేయటం అనేది ఇట్ ఈస్ ఇన్హ్యూమన్, ఇట్ ఈస్ ఇల్లీగల్ అని చెప్పని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. సో దీని మీద మిగతా వివరాలు చెప్పే ముందు మనం అసలు ఇక్కడ ఈ టెంపరరీ ఎంప్లాయీస్ ఎన్ని రకాలుగా వాళ్ళని తీసుకుంటున్నారు. ఇక్కడ ఇంకొక అన్యాయం ఏంటంటే ఏం చేస్తారంటే సంవత్సరం లేకపోతే 2-3 ఏళ్ళకి వాడితో పని అయితే ఉంటుంది, కానీ వాడు కావాలి కానీ వాడు రేపు కోర్టుకు వెళ్తాడని భయంతో ఏం చేస్తారంటే బ్రేక్ ఇస్తారు. 3 రోజులు 4 రోజులు బ్రేక్ ఇస్తారు, బ్రేక్ ఇచ్చి తీసుకుంటారు. ఈజ్ ఇట్ నాట్ ఇన్హ్యూమన్, ఈజ్ ఇట్ నాట్ ఇల్లీగల్ అనేది ఇక్కడ కోర్టు కూడా క్వశ్చన్ చేసింది. సో మనం వారితో మరి చర్చలో జాయిన్ అవుతున్నారు నల్లమోహర్ చంద్రశేఖర్ రెడ్డి గారు, ఏపీ ఎన్జిఓస్ మాజీ ప్రెసిడెంట్. సార్ నమస్కారం. సార్ నమస్కారం అండి మోహన్ గారు. నమస్కారాలు సార్. అదే సుప్రీంకోర్టు కాంట్రాక్ట్ ఉద్యోగుల పట్ల ప్రభుత్వాలు అనుసరిస్తున్న వైఖరిని తప్పుపడుతూనే బ్యాక్డోర్ నియామకాలని శాశ్వతం చేయలేము అనేటువంటి మాట కూడా వాడడం జరిగింది సార్. దీని మీద మీ అభిప్రాయం? చేస్తూ వాళ్ళకి న్యాయం చేయాలని మన విజయబాబు గారు చెప్పారు. మనం జడ్జిమెంట్ లో ఉండేటువంటి మంచి పదాన్ని మనం తీసుకోము, చెడు పదాలు తీసుకుంటాం. పదాలు ఎట్లా ఎగ్గొట్టాలనే దాని మీద తీసుకుంటాం తప్ప ఏ విధంగా ఉద్యోగులకి సహాయం చేయాలనే దాంట్లో మేజర్గా అక్కడ ఇచ్చింది ఏంటంటే ఆయన చెప్పినట్టుగా ఇప్పుడు అందరూ దాని మీదనే దేశమంతా కూడా ఉమాదేవి వర్సెస్ గవర్నమెంట్ ఆఫ్ కర్ణాటక దాన్ని బేస్ చేసుకొని రెగ్యులరైజ్ చేయమని అందరూ అడుగుతుంటారు. దాంట్లో మేజర్గా ఏంటంటే అండి అసలు యాక్చువల్గా వాళ్ళు చెప్పింది ఏంటంటే 10 ఏళ్ళు దాటిన తర్వాత ఎవరైతే ఒక సిస్టమ్ ప్రకారంగా అపాయింట్ కాబడ్డారో వాళ్ళు ఒక టెస్ట్ పెట్టి ఒక రూల్ ఆఫ్ రిజర్వేషన్ అదే విధంగా నోటిఫికేషన్ ఇచ్చి సిస్టమేటిక్ గా అపాయింట్ అయి ఉంటారో అట్లాంటి వాళ్ళు ఏదైనా చిన్న మిస్టేక్స్ ఉంటే కూడా అవి కన్సిడర్ చేసి వాళ్ళని అపాయింట్ చేయొచ్చు అని చెప్పింది. అది పక్కన పెట్టి వీళ్ళు ఇర్రెగ్యులర్ అపాయింట్మెంట్స్ ఏదన్నా ఉన్నా కూడా అవి వాళ్ళ చేయట్లా. ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ అవర్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో యాక్ట్ 30 ఆఫ్ 2023లో ఒక యాక్ట్ 30 అని తీసుకురావడం జరిగింది. తీసుకొచ్చి ఒక జియో కూడా 114 జియో అని చెప్పేసి 2023లో జియో ఇచ్చి ఎవరైతే ఆ గైడ్ లైన్స్ మన సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ప్రకారంగా ఎలిజిబిలిటీ వస్తారో వాళ్ళందరినీ కూడా ఐడెంటిఫై చేసి ఎవరైతే ఇర్రెగ్యులర్ గా మరి వాళ్ళ యొక్క ఏదో పలుకుబడితో వచ్చిన వాళ్ళు లేకపోతే దొడ్డిదారిని వచ్చిన వాళ్ళు ఉంటారు కదా, అలాంటి వారిని కన్సిడర్ చేయకుండా దాదాపుగా ఒక 11,000 మందికి పైగా ఒక ఐడెంటిఫై చేసి ఆనాడు ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు దాదాపు 4,000 మందిని రెగ్యులరైజ్ కూడా చేయడం జరిగింది. అయితే కొన్ని కారణాల వల్ల ఎలక్షన్ కోడ్ రావడం మూలాన దాన్ని ఆపేయాలని చెప్పేసి ఈనాడు ఉన్నటువంటి ప్రభుత్వం ఏదైతే కూటమి ప్రభుత్వం తెలుగుదేశం వాళ్ళు ఉన్నారో వాళ్ళు ఎలక్షన్ కమిషన్ కు ఒక రిప్రజెంటేషన్ ఇచ్చి దాన్ని ఆపించడం జరిగింది. అయితే తమాషా ఏంటంటే ఈ రోజున మనం చూస్తా ఉన్నాం గవర్నమెంట్ లో ఎప్పుడైనా ఒక ప్రభుత్వం ఒక జీవో ఇచ్చిన తర్వాత ఆ జీవోని పర్మనెంట్ అనేది తెలియట్లే. ఆనాడు వాళ్ళు ఇచ్చినటువంటి జీవోని మేమెందుకు ఇది చేయాలి అని చెప్పేసి ఈ రోజు ఉన్నటువంటి ప్రభుత్వం ఇంతవరకు కూడా ఆ పెండింగ్ ఉన్నటువంటి మిగతా వాళ్ళని చేయలేదు. దాదాపు ఈ రోజు 7,000 మందిని ఐడెంటిఫై చేసి ఉన్నారు. వాళ్ళంతా కూడా మేజర్గా ఇక్కడ ఈ కాలేజెస్ డిగ్రీ కాలేజెస్ కానీ జూనియర్ కాలేజెస్ కానీ కాలేజెస్లో ఉన్నటువంటి లెక్చరర్స్, కాంట్రాక్ట్ లెక్చరర్స్ వాళ్ళని ఒక్కరిని కూడా చేయలేదు. ఈ విధంగా మరి ఆ యొక్క జడ్జిమెంట్ ని బేస్ చేసుకుని చేద్దామంటే కూడా ఇప్పుడు ప్రభుత్వాలు ముందుకు రావట్లే. అయితే ఆ జీవోలు ఉన్నప్పటికీ ఐడెంటిఫై చేసి అంతా కూడా రెడీగా ఉన్నప్పటికీ కూడా దాన్ని పక్కన పెట్టేసి 2 ఏళ్ల నుంచి ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ లో ఒక్క కాంట్రాక్ట్ ఎంప్లాయీని కూడా రెగ్యులర్ చేయట్లా. అయితే ఈ ఉద్యోగస్తులు కూడా అడిగేది ఏంటంటే కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ అందరినీ ఎలిజిబిలిటీ ఉండే వాళ్ళని రెగ్యులరైజ్ చేయండి. అదేవిధంగా ఎవరైతే ఈ రోజున అవుట్ సోర్సింగ్ విధానంలో ఉన్నారో వాళ్లకు ప్రతి నెల జీతం 1వ తారీఖున ఇస్తూ వాళ్ళ యొక్క జాబ్ గ్యారంటీ, ఎందుకంటే పెట్టుకుంటున్నారు వీళ్ళందరినీ కూడా దాదాపుగా ఒక 20 సంవత్సరాలు 25 సంవత్సరాల నుంచి కూడా అవుట్ సోర్సింగ్ లో పనిచేసే వాళ్ళు ఉన్నారు, కాంట్రాక్ట్ లో పనిచేసే వాళ్ళు ఉన్నారు, డైలీ వేజ్ లో పనిచేసే రకరకాలైనటువంటి ఉద్యోగస్తులు టెంపరీగా పనిచేసే వాళ్ళు ఉన్నారు.
మొన్న దాదాపుగా కొంతమంది రెగ్యులర్ అయిన వాళ్ళు 22 ఏళ్ళు 23 ఏళ్ళు సర్వీస్ చేసిన తర్వాత వాళ్ళంతా కూడా సిస్టమేటిక్ గా నోటిఫికేషన్ ద్వారా రాబడ్డారు, రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఫాలో అయ్యారు, వాళ్ళకు ఒక సిస్టమేటిక్ గా టెస్టులు పెట్టి తీసుకున్నారు, క్వాలిఫికేషన్ రిక్వైర్డ్ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళని చూసి అన్ని కూడా సిస్టమేటిక్ గా అపాయింట్ చేసిన వాళ్ళనే దాన్ని ఐడెంటిఫై చేయడం జరిగింది. అట్లాంటి వాళ్ళని చేయడానికి కూడా ఈ ప్రభుత్వాలు అవసరం కొద్దీ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ విధానంలో తీసుకుంటున్నారు. ఇంతకు ముందు ఆ సిస్టమ్స్ అనేటివి లేకుండా ఉండే. మేము ఎంప్లాయీస్ అసోసియేషన్స్ గా మేము ఇంతకు ముందు కూడా కోరేది ఒకటే, కాంట్రాక్ట్ అండ్ అవుట్సోర్సింగ్ విధానాన్ని రద్దు చేయండి, అసలు ఆ వ్యవస్థే వద్దు, మీరు రెగ్యులర్ గా ఎంప్లాయీస్ ని రిక్రూట్ చేయండి అని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. అయితే వీళ్ళు రకరకాల కారణాల వల్ల వారు తక్కువ జీతం ఇవ్వచ్చు, లేకపోతే వాళ్ళు ఎప్పుడు కావాలంటే వాళ్ళు తీసేయించినటువంటి ఉద్దేశంగా వీళ్ళు ఏంటంటే ఒక సిస్టమ్ లో తీసుకొచ్చే ఎంప్లాయీస్ తక్కువ ఉంటారు, వీళ్ళు కావాల్సిన వాళ్ళని ఇర్రెగ్యులర్ గా అపాయింట్ చేసే వాళ్ళు కూడా ఉంటారు. కాబట్టి ఆ సిస్టానికి మొగ్గు చూపుతూ పోతూ వచ్చాయి ఇంతకుముందు గవర్నమెంట్స్. ఆ గవర్నమెంట్ కూడా ఈ రోజు ఉన్నటువంటి ఈ గవర్నమెంటే ఇంతకుముందు చంద్రబాబు నాయుడు గారి టైం నుంచే ఇవన్నీ కూడా ఈ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఈ ఆంధ్రప్రదేశ్ లో మరి ఆ రోజు ఉన్నటువంటి కమిషన్ కూడా చూడడం జరుగుతూ ఉంది. దీనికి ఒక ఫుల్ స్టాప్ పెట్టాల్సినటువంటి అవసరం ఉంది ఈ రోజున. ఎందుకంటే ఉద్యోగస్తులు మరి 22 ఏళ్ల పైన రెగ్యులర్ ఉద్యోగస్తులతో సమానంగా వాళ్ళకంటే ఎక్కువగా కూడా పనిచేస్తా ఉన్నారు. అయినప్పటికీ కూడా వాళ్ళకి గుర్తింపు రావట్లా. ఏ రోజు కావాలంటే ఆ రోజు వాళ్ళని తొలగిస్తా ఉన్నారు, రోడ్డు మీద పడేస్తున్నారు. వీళ్ళు దాదాపు 20 ఏళ్ళు 23 ఏళ్ళు పనిచేస్తారే ప్రభుత్వానికి, రాత్రి బౌళ్ళు కష్టపడి రెగ్యులర్ ఉద్యోగస్తుల కంటే ఎక్కువగా కూడా పనిచేస్తున్నా కూడా వాళ్ళ యొక్క పనితనాన్ని గుర్తించకుండా వాళ్ళని అమానుషంగా తొలగిస్తున్నటువంటి సంఘటనలు ఎన్నో చూసాం. ఎందుకంటే పై అధికారికి ఆయనకు నచ్చకపోతే, ఆయనకు ఆ అడుగులకు మడుగులెత్తకపోతే ఆయన